ఎన్ఆర్ఐ నాగబోతు శ్రీనివాస్ పొట్లం ఫుడ్ అండ్ కిరాణా మర్చెంట్స్ వ్యాపారాన్ని ఆన్లైన్లో గుర్తించి మోసపోయానని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా స్వీడన్ దేశంలో ఉంటున్న తనను అలమంద శ్రీనివాస్ మరో ముగ్గురు కలిసి వ్యాపారం గురించి వివరించారని చెప్పారు. వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉన్నాయని చెప్పడంతో ఆకర్షణకు లోనై కోట్ల రూపాయలు నష్టపోయినట్లు శ్రీనివాస్ తెలిపారు. వ్యాపార భాగస్వామిగా 50 లక్షలు పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించినప్పటికీ అలమంద శ్రీనివాస్ మరో ముగ్గురు మోసం చేశారని చెప్పారు. వ్యాపారంలో వచ్చిన లాభం వారి ఖాతాలకు జమ కావడంతో పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని తెలియజేశారు. పోలీసులు ఫిర్యాదుగా విచారణ అనంతరం పలువురిని మోసం చేసినట్లు గుర్తించారన్నారు. ప్రధాన కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వ్యాపారం ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 బ్రాంచ్లను ప్రారంభించి మరికొంతమందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారని చెప్పారు. అలమంద శ్రీనివాస్ బృందం కారణంగా మరికొందరు నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తించి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడమే కాకుండా మిగిలిన వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చినట్లు ఎన్ఆర్ఐ శ్రీనివాస్ వెల్లడించారు. హలో అండి, నా పేరు శ్రీనివాసరావు నాగబోతు. మాది నర్సరావుపేట, పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను గత 20 సంవత్సరాలుగా స్వీడన్లో ఉంటున్నాను. ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఈ పొట్లం ఫుడ్ అండ్ కిరాణా బిజినెస్ని ఆన్లైన్లో చూడటం జరిగింది. సో దీన్ని రన్ చేస్తున్న వాళ్ళు అలమంద శ్రీనివాస్, అలమంద పవన్, అట్లానే అలమంద బిందుశ్రీ అండ్ సింగం శెట్టి రఘురామ్. వీళ్ళు నలుగురు కీ ప్లేయర్స్గా ఈ బిజినెస్లో ఉన్నారు. వీళ్ళు మాతో ట్రావెల్ అయ్యారు. సో అలమంద శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం మీరు ఇండియా కనుక వచ్చి మాతో ఈ బిజినెస్లో అసోసియేట్ అయితే ఈ బిజినెస్లో కోట్లలో ఆదాయం ఉంది. మీరు పెట్టుబడి 6 నెలల్లోనే మీకు తిరిగి వస్తుంది. మీరు మాతో ఒక డైరెక్టర్గా మేము చేసుకొని మన ఇద్దరం కలిసి యాజ్ ఏ పార్ట్నర్స్గా 5,000 బ్రాంచ్లు ఓపెన్ చేయొచ్చు. ఇది ఒక స్టార్టప్, మీరు వస్తే మాకు ఇది బాగుంటుంది అని చెప్పేసి నన్ను కంప్లీట్గా మోటివేట్ చేసి ఇండియాకి వచ్చే విధంగా చేశారు. సో ఈ విధంగా ఇండియాకి వచ్చి వాళ్ళని నమ్మి నేను 50 లక్షలు ఖర్చు పెట్టి దాదాపు 11 నెలలు 1,20,00,000 బిజినెస్ చేశాను. ఈ 60 లక్షలు పోయినాయి. 1,20,00,000 మాకు రావాల్సిన ప్రాఫిట్ ఈ బిజినెస్లో ఏంటంటే జరిగిన బిజినెస్ కూడా ఆ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. దానిలో 2% కమిషన్ వాళ్ళు తీసుకోవాలి, రిమైనింగ్ ప్రాఫిట్ మాకు ఇవ్వాలి. ప్రాఫిట్ ఇవ్వలేదు. ఏది ప్రాఫిట్ అని అడిగితే అన్ని రాంగ్ క్యాలిక్యులేషన్స్, ఫేక్ లెక్కలు ఇచ్చారు. సో ఈ విధంగా మేము ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్కామ్ అని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో వాళ్ళు 3 months కంప్లీట్గా ఎంక్వైరీ చేసి దీనిలో పెద్ద స్కామ్ ఉందని తెలుసుకున్నారు. ఈ 10 నెలల్లో కూడా మేము వీళ్ళు ఏ బ్రాంచులు పెట్టారని మేము ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ దాదాపు ఒక 8-9 బ్రాంచులు ఉన్నాయి. ఏలూరు, తణుకు, నర్సీపట్నం, అలానే సత్తుపల్లి, మంచిర్యాల, మహబూబ్ నగర్. ఈ బ్రాంచ్లందరికీ కాల్ చేసినప్పుడు కూడా వీళ్ళు కూడా మేము మోసపోయాము, మీలాగనే మమ్మల్ని కూడా నమ్మించారు, మీలాగనే మమ్మల్ని కూడా ఒక డైరెక్టర్ చేసుకుంటామని చెప్పేసి మమ్మల్ని ఫ్రాంచైజీ ఇప్పించారు. ఈ విధంగా మేము జరిగిన వాళ్ళందరూ కూడా మిగతా ఫ్రాంచైజీలు అన్నీ కూడా మోసపోవడం జరిగింది.